Welcome, మేము టెంపుల్కి వెళ్దామని బస్ స్టాండ్కి వచ్చామన్నమాట. బస్ స్టాండ్లో ఇలా తాతయ్య కనిపించి తను మాట్లాడుతుంటే ఎలా తాతయ్యతోనూ ఎలా ఎవరెత్తుకుంటే వాళ్ళతో శుభ్రంగా కలిసిపోయి ఆడేసుకుంటుంది అనమాట. ఆడుకున్నాక మళ్ళీ దారిలో ఇంకెవరైనా కనిపిస్తే వాళ్ళని కూడా పిలుస్తుంది. అలాగే బస్ కనబడుతుంది కదా, బస్ కండక్టర్తో కూడా మాట్లాడింది. వెళ్ళేటప్పుడు ఆవిడకు కూడా పిలిచి మరీ బాయ్ చెప్పేసి వెళ్ళారు. ఎవరితో అయినా భలే కలిసిపోతుందండి రుషితమ్మ. చూడండి ఇక్కడ చిన్నపిల్లలు కనిపిస్తున్నారు కదా, వాళ్ళని పిలిచి పలకరిస్తుంది. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ మమ్మీ తీసుకెళ్తుంటే వాళ్ళ వెనకాతలు ఎలా పరిగెట్టి వెళ్ళిపోతుందో చూడండి. ఆ పాప కూడా వెనక్కి తిరిగి చూస్తుంది, ఇంకా వెళ్ళిపోతుంది చూడండి. కొంచెం దూరం వెళ్ళాక తనకి హార్న్ సౌండ్ వినిపించింది. చూడండి ఎలా ఆగిపోయి చూస్తుందో, భయం వేస్తుంది అనమాట. వాళ్ళ నాన్న వెళ్ళగలే మళ్ళీ వెళ్ళిపోతుంది, వెనక్కి వచ్చేస్తుంది. ఇప్పుడు మేము బస్ ఎక్కి టెంపుల్కి వెళ్ళిపోయాం అనమాట. అదే అక్కడ దిగాము. మంగళగిరి పానకాల నరసింహస్వామి టెంపుల్ చాలామందికి తెలిసే ఉంటుంది కదండి. మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు బస్ దిగాము, కొంచెం నడవాలన్నారు. సో కొంచెం లోపలికి వెళ్తున్నాం నడిచి. అలా వెళ్ళేటప్పుడు ఎత్తుకుంటానంటే ఎంత ఎత్తుకుంటానన్నా సరే నేను నడిచే వస్తానన్నదండి. అసలు మెట్లన్నీ కూడా తనే ఎక్కించింది మమ్మల్ని. చూడండి, మీరు చూస్తే అసలు ఆశ్చర్యపోతారు, అంత ఈజీగా ఎక్కేసింది. మేము ఎక్కడైనా కూర్చున్నా సరే కూర్చొనే లేదు. లక్ష్మీ నరసింహస్వామి 2 టెంపుల్స్ ఉంటాయండి. ఇది కింద నుండే టెంపుల్, కొండ మీద ఇంకో టెంపుల్ ఉంటుంది. కొండ మీద ఉండే టెంపులే పానకాల నరసింహస్వామి టెంపుల్ అనమాట. ముందు ఈ గుడిలో దర్శనం చేసుకొని ఆ తర్వాత మేము కొండపైకి వెళ్ళడానికి మళ్ళీ నడిచాము. అలా కొంచెం దూరం వచ్చాక ఆర్చ్ కనిపించింది. ఈ ఆర్చ్లోంచి ఇలా లోపలికి వచ్చాక ఇలా ఇక్కడ చూడండి పక్కన కనిపిస్తున్నాయి కదా, లక్ష్మీ నరసింహ సదనం అని, అంటే చిన్న రెస్ట్ ఏరియాలా ఇచ్చారు. అలాగే ఇక్కడ రత్నగర్భ సిద్ధి గణపతి మందిరం కూడా ఉంది. దారిలో ఇలా టెంపుల్స్ ఉన్నాయి, శివాలయం కూడా ఉంది మధ్యలో. తర్వాత అలా స్ట్రైట్గా నడిచి వచ్చేస్తే టెంపుల్ మెట్లు వచ్చాయి అన్నమాట. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది రుషితమ్మ యాక్షన్. ఇంకా అస్సలు ఆగదండి. టెంపుల్ మెట్లు స్టార్ట్ చేశాక ఎండింగ్ వరకు ఒకటే స్పీడ్ అనమాట, లాక్కెళ్తుంది మమ్మల్ని. చూడండి, చెయ్యి వదిలించుకొని మరి వెళ్ళిపోతుంది. మాకేమో భయం వేసేది తను పడిపోతుందని. ఇలా గోవిందా గోవిందా అనుకుంటూ ఇంకా మెట్లనేమో కళ్ళు కద్దుకుంటూ ఇంకా ఫాస్ట్గా ముందుకెళ్ళిపోతూ ఒక్కొక్కసారి చెయ్యి వదిలేసి నెమ్మదిగా నడు బంగారు తల్లి. చెయ్యట్టుకోయా మా బ్యాగ్ కళ్యాణ్ ఇచ్చి చెయ్యి పట్టుకొని పెద్దవాళ్ళు మెట్లు ఎక్కేటప్పుడు వాళ్ళకి సపోర్ట్గా ఉండటానికి ఇలా అటు ఇటు రైలింగ్ ఇచ్చారండి. దానివల్ల మా అమ్మగారు బాగా ఎక్కగలిగారండి మెట్లు. మెట్లెక్కే దారిలో ఇలా హరే రామ హరే కృష్ణ మందిరం ఉందండి. రుషితమ్మకి కాలు నొప్పి వస్తాయని వాళ్ళ నాన్న చూడండి పైకి ఎక్కించుకున్నారా. చూడండి కిందకి దించేమని ఎలా అడుగుతుందో, అస్సలు ఊరుకోలేదన్నమాట. దించేసాడని ఎంత కామ్గా నడుస్తుందో. వాళ్ళ అమ్మమ్మ రాలేదని వెనక్కి చూస్తుంది. మా ముగ్గురులో ఎవరైనా వెనుకుంటే మళ్ళీ వాళ్ళ వైపు చూస్తూ రమ్మని పిలుస్తూ మళ్ళీ పైకి ఎక్కేదన్నమాట. చూడండి ఎంత హైట్ ఉన్నాయో మెట్లు. వాళ్ళ నాన్నగారు బటర్ మిల్క్ ఇవ్వడానికి దగ్గరికి వస్తున్నారని చూడండి, తను ఎత్తిసుకుంటారని ఫాస్ట్గా ఎలా ఎక్కేస్తుందో. ఎవరైనా కూర్చుంటే ఒక 2 సెకండ్లు కూర్చునేదండి, అంతే మళ్ళీ స్టార్ట్ అయి చేసేసేది. అలా మెట్లన్నీ భలే ఎక్కేసింది. ఆల్మోస్ట్ ఒక 500 స్టెప్స్ ఉంటాయి. మొత్తం అన్ని మెట్లు కూడా తనే ఎక్కింది ఆల్మోస్ట్. అంటే మధ్యలో ఒక కొంచెం దూరం చూశారు కదా, అక్కడ ఎత్తుకున్నారు వాళ్ళ నాన్నగారు. ఈ మధ్యలోనే దుర్గాదేవి టెంపుల్ ఉందండి. అలాగే మనకి ఇందాక చూసారు కదా హరే రామ హరే కృష్ణ, ఆ టెంపుల్కి అయితే పైన ఒక 10 మెట్లకి కింద ఒక 10 మెట్లకి తులసమ్మలు పెట్టారండి, తులసి కోటలు పెట్టారనమాట. ఆ టెంపుల్కి అటు ఇటు కూడా ఆల్మోస్ట్ పైకి ఎక్కేసాము. చూడండి అదంతా కూడా అటువైపు చూసారు కదా రోడ్డు, అదంతా కూడా వెహికల్స్ వెళ్ళేది. అలాగే ఇది వ్యూ పాయింట్ అనమాట, బాగుంది ఇక్కడ నుంచి వ్యూ పాయింట్. స్టెప్స్ అన్నీ ఎక్కేసి ఇలా పైకి వచ్చేసి లైన్లో నుంచున్నాం అనమాట. ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది దర్శనానికి. మా ముందు ఇలా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో ఆడుకుందనమాట కాసేపు. దానివల్ల లైన్లో ఇబ్బంది ఏం పెట్టలేదండి రుషితమ్మ.
దర్శనం అయిపోయాక మేము లంచ్ తీసుకెళ్ళామన్నమాట. లంచ్ తినేసి మళ్ళీ రిటర్న్ కూడా దిగొచ్చాం అనమాట మెట్లు. ఇదండి రుషితమ్మతో మా ప్రయాణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.